పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ కు వెంటిలేటర్ తొలగించి ప్రత్యేక గదికి షిఫ్ట్ చేశారు. తానే సొంతంగా ఆక్సిజన్ తీసుకుంటున్నాడు. అయితే కుటుంబ సభ్యులు పిలిచినా కళ్ళు తెరిచి చూడలేకున్నాడు. వారిని గుర్తుపట్టలేనంతగా బాలుడున్నాడు. కనీసం నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాడు. తనకు ఆహారం కూడా ముక్కు వద్ద అమర్చిన గొట్టం ద్వారానే అందిస్తున్నారు. కుటుంబ సభ్యులను శ్రీతేజ గుర్తించలేకపోతున్నాడని డాక్టర్లు తెలిపారు. కానీ తన శరీరంలో ఇతర జీవ ప్రక్రియలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయని డాక్టర్ చేతన్, డాక్టర్ విష్ణుతేజ్ తెలిపారు. బాలుడు ఎప్పుడు కోలుకుంటాడో వైద్యులు కూడా చెప్పలేని పరిస్థితి నెలకొందని అన్నారు. శ్రీతేజ త్వరగా కోలుకొని మళ్లీ గతంలో మాదిరి తన కళ్ళ ముందు తిరిగితే చూడాలని ఉందని తన తండ్రి అన్నాడు. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ ₹1,00,00,000 సాయం చేశాడు. డైరెక్టర్ సుకుమార్ 50 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలు ప్రకటించగా మొత్తం ₹2 కోట్ల చెక్కుల్ని తెలంగాణ FDC చైర్మన్ గా దిల్ రాజు కు గతంలోనే అందించారు. అల్లు అర్జున్ కూడా శ్రీతేజను పరామర్శించారు. రేవతి కుటుంబానికి జరగరాని నష్టం జరిగిందని ఆ సమయంలో అన్నారు. ఆపై వారి కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటానని తెలిపారు. ఇలా జరుగుతుందని ఊహించలేదని వాపోయారు. బాబు పూర్తిగా కోలుకునేదాకా పూర్తి బాధ్యత తనదేనని బన్నీ ప్రకటించారు. వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని కూడా శ్రీతేజ తండ్రి భాస్కర్తో అల్లు అర్జున్ గతంలో చెప్పారు.